सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య కిలా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు డేవరపాలెం గ్రామంలో సాయి సన్నిధి గ్రంథంలోని భక్తుల జీవిత విధానాన్ని మనం వివరించుకుంటున్నాం. ఈరోజు మహాసాపతి. మహాసాపతి అంటేనే మనకు గుర్తొచ్చేది పూజారి. మన బాబా సినిమా చూసాం. మొట్టమొదటిగా షిరిడీలో బాబా ఆ వేప మర్రి చెట్టు దగ్గర బండి దిగేటప్పుడు మొట్టమొదటిగా గుర్తించింది మహాసాపతి. ఆయే సాయి అని పిలిచాడు. మరి ఆయనకి ఏమి దివ్యత్వం అక్కడ దర్శనమిచ్చింది? ఆ బండిలో వచ్చే చాంది పట్టెలు తీసుకొచ్చాడు. చాంది పట్టెలు కూడా ఆయన మహాత్ముడని గుర్తించలే. ఆయన ఎందుకో మహత్యం ఉందని, మహిమలు ఉందని గుర్తించాడు అంతే. చాంది పట్టెలు మొట్టమొదటిగా బాబాని చూసింది. లేదా గుర్రం తప్పిపోయినప్పుడు ఆయన మహాత్ముడిని గుర్తించలే. ఆయన మహిమలు కలవాడని మాత్రమే గుర్తించాడు. మహాత్ముడిని గుర్తించుంటే శిష్యరకం చేసి ఉండాలి. అంటే మన మానవ దృష్టి ఎలా ఉంటుందంటే, అంతర్లీనంగా ఉన్న తత్వాన్ని మనం తెలుసుకోలేము, బాహ్యంగా ఉన్న విషయాన్ని మనం గ్రహిస్తాం. ఈ చాంది పట్టెలు బాహ్యంగా ఉన్న విషయాలు మహిమలను గుర్తించాడు కాబట్టి నా మహిమలు కావాడు అనే భావన. కానీ మహాసాపతి గల కాదు. ఆ బండి దిగగానే అది చూస్తేనే ఆ దివ్యమైన వర్చస్సు ఎవరిలో ఉన్నది, బాబాల దివ్యమైన వర్చస్సు, ఈయన గొప్ప మహాత్ముడు అని అప్రయత్నంగా వచ్చింది. ఆయే సాయి అన్నాడు. ఏదో ప్రయత్నపూర్వకంగా ఎవడో చెబితే అనేది కూడా కాదు. అలా గుర్తించేది బాయాజీపై ఇంకొక వీళ్ళిద్దరే బాబా నుంచి ఏమి మహిమలు చూడకుండా, చవి చూడకుండా ఆయన మహాత్ముని గుర్తించింది. మిగతా వాళ్ళంతా బిడ్డ లేకపోతే బిడ్డలు కలిగినప్పుడు, ఆపదలను రక్షించినప్పుడు అప్పుడు గుర్తించారు ఈయన మహాత్ముడు అని. వీళ్ళిద్దరూ మాత్రం ఆయన దివ్యత్వాన్ని గుర్తించారు. కారణం పూర్వజన్మ సంస్కారమే. అంటే గత జన్మల్లో చేసిన సాధనా ఫలితం అనేది అది అంతలీనంగా దాగి ఉండడం వల్ల ఒక్కసారిగా పెళ్ళిబొక్కింది. అంటే అంతేకాకుండా ఈ మహాసాపతి వీలైనంత వరకు సాధు సాంగత్యం చేసేవాడు. సాధు సాంగత్యం అంటే సాధువులతో కలిసిమెలిసి ఉండడం. ఇంకా సాధువులతో అంటే ఏముంటుంది, 4 మంచి మాటలు ఉంటాయి. ఆ మంచి మాటలు నిరంతరం వినడం వల్ల మహాత్ముడు ఇలా ఉంటాడు, సద్గురువుడు ఇలా ఉంటాడు అని తెలుసుకోవడం వల్ల, గ్రహించడం వల్ల బాబాని చూస్తానే ఈయన గొప్ప మహాత్ముడై అని ఉంటాడని భావన అతనిలో ఏర్పడింది. బాబా సామాన్యంగా సాంప్రదాయాలకు ఉండే సంకుచిత భావం ఇతనికి లేదు. ఇప్పుడు మామూలు సాంప్రదాయాలు అంటారు, మడి ఆచారం అంటారు. అంటే అది సంకుచిత భావం, అంటే వారికి అనే భావం. కానీ మహాసాపతికి విశాల భావం. విశాల అంటే ఏంటి? భగవంతుడు అనేవాడు ఒక పటంలోనో విగ్రహంలోనో పరిమితుడు కాడు. భగవంతుడు అనేవాడు సర్వత్రా నిండి ఉంటాడు అనే భావన విశాలత్వం. అలా కాదు, నేను పూజించే అతనే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు, వెంకటేశ్వర స్వామి దేవుడు, వినాయకుడే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదు, లేదా బాబానే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదు అనేది సంకుచిత్వం. కానీ మహాసాపతి ఈ సాధు సాంగత్యం వల్ల అందరిలోనూ భగవతత్వం దర్శించాడు. మన పరిస్థితులు అంతే. మనకి సత్సంగము ఇవి లేనప్పుడు మనకి అంతా ఒకటి అనే భావన ఎలా కలుగుతుంది? మా దేవుడు గొప్ప అనే భావన ఉంటుంది, మా గురువు గొప్ప అనే భావన ఉంటుంది, మా ఊరు గొప్పది అనే భావన ఉంటుంది, నేను గొప్ప అనే భావన ఉంటుంది. ఇప్పుడు బాబా తత్వం తెలుసుకున్నందువల్ల నేను అనే భావన, మనము అనే భావన ఏర్పడింది. అందుకు సాధు సాంగత్యం కావాలి, సద్గురు సేవ కావాలి, సద్గ్రంథ పఠనం చేసుకోవాలి, సత్సంగం కావాలి. ఈ 4 లక్షణాలు కలిగిన వాడు మాత్రమే విశాలత్వం కలిగి ఉండగలడు. ఈ 4 పట్ల అవగాహన కలిగిన వాడు మాత్రమే. అది కూడా మనం 4 ఉంటుంది కానీ అవగాహన ఉంటుంది అనుకోండి, వాడు నేను నాదైన భావన ఉంటాడు. అవగాహన ఉన్నదనుకోండి, మనము మన భావన ఉంటుంది. అలా ఈ సాధువును సేవిస్తున్నప్పుడు ఈయన పేదవాడు, ఇతనికి చాలా
ఏదో పూట గడిచే పని, ఆచార పని, అంటే బంగారు చేసే పని. అప్పట్లో బంగారు చేసుకుని ఎంతమంది ఉంటారండి? అది ముందే పల్లెటూరు. ఆ పల్లెటూరు ఈయన ఆచార పనికి బంగారు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఊరికి ఒక్కరుంటే ఎక్కువ. మరి కానీ సంపాదన అదే. అందుకని సాధువులు కూడా సేవ చేసేవాడు. ఇతర స్నేహితులు ఉన్నారు, కాశీరాము వీళ్ళు. వాళ్ళు కాస్త ఏదో స్థితిపరులు. వాడు మాత్రం వాళ్ళ అవసరాలకి వాళ్ళు ఖర్చు పెట్టేవాడు. ఇలా నిరంతరము ఎన్నో జన్మల పుణ్యం వలనే బాబాని ఆయన మహాత్మను గుర్తించి దాదాపు 50 సంవత్సరాలు సేవించాడు. అదే 50 సంవత్సరాలు సేవించాడంటే ఒక సంవత్సరం కాదు, ఒక నెల కాదు, ఒక వారం కాదు, 50 సంవత్సరాలు నిరంతరం ఆయన సేవించాడంటే ఎంత పూర్వజన్మ పుణ్యం ఉంటుంది. మనము ఆ విధంగా చేసుకుంటే మనకు కూడా అటువంటి అవకాశం కలుగుతుంది. ఈ అవకాశం కూడా ఏదో కొద్దో పుణ్యం పూర్వపుణ్యం చేయడం వల్లనే మనకి సత్సంగం అవకాశం ఏర్పడింది. ప్రధాన మాస్టర్ గారు పరిచయం అయ్యాడు. ఇలా గుర్తు చేసుకున్నాం అనుకోండి, మనకు కూడా మహాత్ములు గుర్తించి వారి సేవ చేసే అవకాశం మనకు తప్పకుండా కలుగుతుంది. ఇలా వాళ్ళ మహిమను చూసి శిష్యులు అవ్వడం కాదు, భక్తులు అవ్వడం కాదు. మహిమలు లేకున్నప్పుడు కూడా వాళ్ళు గుర్తించి మహాత్ములని సేవించడమే నిజమైన భక్తులు. ఆశించి మీరు నాకు ఇచ్చే సహాయం చేశారు, మీకు నమస్కారం పెట్టడం కాదు, సలాం కొట్టడం కాదు. అందరిలోనూ భగవంతుడు వాడు సహాయం చేసినా చేయకపోయినా వాడు గౌరవించేవాడు నిజమైన మానవుడు. అర్థమైంది ఉంటాడు. పరిధి ఉంటే పరిచయం చేసుకోవడం కాదు, వీడివల్ల ఏం ఉపయోగంలే, ఇంతవరకే పరిచయం అనుకోవడం కాదు. వాడు సాటి మానవుడు అని గౌరవించడమే నిజమైన మానవత్వం. అలాగే వీళ్ళు బాబా యొక్క దివ్యత్వాన్ని గుర్తించి ఆయనకి సలాం కొట్టలేదు, దివ్యత్వాన్ని గుర్తించక ముందే వాళ్ళకి నమస్కారం పెట్టాడు. అంటే వీరు నిజమైన భక్తులు. భక్తులు అవ్వడమే కష్టం, అసలు నిజమైన భక్తులు కావాలంటే ఇంకా చాలా కష్టం. అట్లా ఆ కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. అప్పుడు బాబా ఎలా ఉండేవాడు? ఏమన్నా భజములు చేశాడా అంటే ఏం లేదు. మొట్టమొదటి వచ్చాడు, 16 పిల్లవాడు కనబడ్డాడు, విచిత్రాలు అట్లా అంటాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు, బెచ్చగా పోతాడు, అడవిలోకి వెళ్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. అటువంటి వారిని మహాత్ముడు గుర్తించి ఆయన సేవించాలంటే ఎంత కష్టం. అలా సేవించాలనుకోండి, నీ పొట్టుగాడు నేనేం చేయాలి తాగిస్తాయి, పిచ్చోడు చేస్తాడు. ఇంకా ఆమె పట్టుకుని పోతాడండి, ఆమెపై దండం పెడతాడనేది, ఆమెపై బొమ్మ పెడతాడనేది అని అన్నప్పుడు మన మనసుకి అనిపిస్తుందా? అనిపిస్తుంది. వాడికి చేస్తాడు, ఇప్పుడు ఈ మాట అంటున్నారే. కానీ ఈ బాయాజీ బాయ్ కానీ మహల్సాపరి కానీ ఏమి తనకలే. మనం ఆలోచించాలండి. అటువంటి పిచ్చి జాతి చేస్తూ ఉన్నప్పుడు పోయి వాడు మహాత్ములను గుర్తించినప్పుడు ఎలా ఉంటుంది వాడి పరిస్థితి? అంతేకాక అయ్యేది కొనుక్కునేవాడు, పిచ్చిగా మాట్లాడేవాడు. కానీ ఆ పిచ్చి మాటల దివ్యత్వాన్ని గుర్తించాడు మహల్సాపరి. దివ్యత్వము అంటే వెలుగు, జ్ఞానం. అది మనకి పిచ్చి చేస్తే, కానీ ఆ పిచ్చి చేసినా కూడా ఒక అర్థం, భావన ఉంటుంది. అదే మనం చాలాసార్లు వివరించుకుంటున్నాం. బాబా చావడ ఉత్సవం బయలుదేరుతున్నప్పుడు ద్వారకామాయి నుంచి చావడ అంటే పెద్ద దూరం కాదు, ఇది ద్వారకామాయి. చావడ వచ్చి వినాయకుడి గుడి అంతే. అక్కడ చావడ అంటారు, ఇది ద్వారకామాయి అంటారు. ఇక్కడి నుంచి బయలుదేరి ఇటు వీధి ఉంది కదా, మీ వీధి, అక్కడ వచ్చి ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. అక్కడ నిలబడి ఇలా 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 అనేవాడు. మనం అనుకుంటా బాగా పిచ్చేస్తాడు అనుకుంటాం. పోయేవాడు పోకుండా రిటైర్ అనేది అంటే అర్థమైంది, హనుమంతు చూపిస్తాడు అనమాట. ఒరే, సేవ అంటే వాడి మీద చేయాలరా, దాసోహం అంటే ఆ విధంగా దాసోహం ఉండాలరా. రాముడికి హనుమంతుడు ఏమి ఆశించి రాముడికి సేవ చేశాడు? లక్ష్మణుడికి ప్రాణం పోతే సంజీవని పర తీసుకొచ్చాడు, ఏం ఆశించాడు? శుక్రుడిని పరిచయం చేసి ఇచ్చాడు, ఏం ఆశించాడు? లంకా సీతకు అన్వేషణకు పోయినాడు, ఏం ఆశించాడు? రాముడిని ఇస్తానని పోయినాడా? అని చెప్పడం అంటే అండి ఆ పిచ్చి టేస్ట్లో కూడా దివ్యత్వము. ఈ విషయం మనకి ఎవరు చెప్పారు? మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు చెప్పకపోతే ఏదో బాబా అలా అనేవాళ్ళండి మనం గమనైపోతాం. మహాసాపు దేవలింగ అయితే బాబా యొక్క దివ్యత్వాన్ని గుర్తించాడు,
భరద్వాజ మాస్టర్ గారు బాబా యొక్క చర్యల్లోని దివ్యత్వాన్ని తెలియజపరిచారండి. అంటే దీన్ని బట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట భరద్వాజ మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖు షిరిడీకి వెళ్ళినప్పుడు ఆయనకి ఆయన మహిమ చూశాడా? పోనీ నేను ముక్కుంటే నాకు ఇలా చేస్తావు నేను మాస్టర్ గారు అని చెప్పాడా? అలా అక్కడ నిలబడ్డాడు, 7 గంటలకు నిలబడ్డాడు, 12 గంటల వరకు దివ్యత్వ అనుభూతి పొందాడు. ఆ అనుభూతి పొందిన తర్వాత దృఢంగా విశ్వసించాడు. ఆ దృఢమైన విశ్వాసాన్ని, ఆ అనుభూతిని మనకందరికీ పంచాడు. మానసాబు చేసింది అదేనండి. మానసాబుని పూజ ప్రారంభించాడు. అందరూ బాబాకు పూజ చేశాడు, ఎవరు కాదు. ఆయన ధైర్యం చేసి పూజ చేశాడు, అది ఆచారంగా మారిపోయింది. అట్లాగే భరద్వాజ మాస్టర్ గారు కూడా ఆయన అనుభూతి పొందాడు, ఆ అనుభూతి మనందరికి పంచాడు. ఆయనకి దివ్యత్వాన్ని లోతుగా పరిశీలించి మనకి అందించగలిగాడు. బాబా బాబాని మొట్టమొదటి పిలిచి నేనే కదా, ఆయేస ఆయన పిలిచాడు కదా. అంటే గొప్ప పేరిచ్చి, అంటే లోక కళ్యాణం కోసంగా మానవాళి మన కళ్యాణం వేరే, వివాహం వేరే. వివాహం అంటే విశిష్టమైనది, కళ్యాణం అంటే అనంతమైనది. ఇక్కడ అనంతమైనది అంటే సమాజానికి ఉపయోగపడేది, వారి కళ్యాణం. మన వివాహం ఏమంటే బంధం కొంత మేరకు పరిమితి కలిగి ఉంటుంది. అందుకే లోక కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, పార్వతీ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం అంటారా, వెంకటేశ్వర వివాహం అంటారా అంటారు. వివాహం అనేది బంధం, అది విశిష్టమైనది. కానీ కళ్యాణం అనేది లోక కళ్యాణం, అంటే లోక క్షేమం కోసంగా వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు. శ్రీనివాస కళ్యాణం అని అంతే, పార్వతీ కళ్యాణం అని అంతే, సీతారాముల కళ్యాణం అని అంతే. సీతారాముల కళ్యాణం జరగకపోతే మనకి ఈ సమాజంలో ఎలా ఉండాలనే విషయం మనకు అర్థం కాదు కదండి. వాళ్ళిద్దరు కలగకపోతే ముందు రాముడే, సీత చేరిన తర్వాత శ్రీరాముడు. శ్రీ అంటే శక్తి స్వరూపం. అట్లాగా మానవ కళ్యాణానికి మాయన మార్గం వేసిన వాడు ఏమంటే మహల్సాపతి. మానవ కళ్యాణానికి మాయన మార్గం, ఈ మార్గం ఇంకా చెరిగిపోయడానికి అవకాశం లేదు. ఇప్పుడు బాబాను పట్టుకుంటున్నామంటే బాబా మార్గం కాదండి, మన బతుకు మార్గం, మనం ఎలా జీవించాలో అది మార్గం, బాబా యొక్క తత్వం. సాయిబాబాను పూజించడం అంటే బాహ్యం కాదు, ఆ మార్గం వెళ్తున్నామా. సాంప్రదాయం ఏంటంటే మనం ఎలా జీవించాలో తెలిపే మార్గమే సాయి మార్గం. ఇప్పుడు ఆయన పట్టుకున్నామంటే బాహ్యంగా ఆయన పట్టుకోవడం కాదు, మన జీవన విధానం సరైన మార్గాన్ని పట్టుకున్నట్టు. ఆయన పట్టుకున్నామంటే బతుకు మార్గాన్ని పట్టుకున్నట్లు లెక్క. అంతేకాకుండా బాబాలో ఉన్న వైరాగ్యము, సాత్విక లక్షణాలు అది గమనించాడు. వైరాగ్యము అంటే ఏమిటి? అన్నీ విడిచిపెట్టడము, అంటే దేనితో సంబంధం లేకుండా ఉండడం. ఇంకోటి సాత్వికమైన లక్షణాలు. సాత్వికమైన లక్షణాలు అంటే ఏంటి? రజోగుణం లేదు, తమోగుణం లేదు. అంటే ప్రశాంతం కలిగి ఉండడం, శాంతి కలిగి ఉండడం, అప్రయత్నంగా వచ్చింది స్వీకరించడం, లేదా కోరకు ఉండడం. ఇట్లా ఈ లక్షణాలు మహాత్మాను ఆకట్టుకున్నాయి. మరొకటి అంతే, బాబాయిని ముగిస్తానంటే బాబా యొక్క జీవన విధానం పరిశీలించినప్పుడు ఆయన యొక్క నిరాడంబరత్వము, ఆయన యొక్క విశాలత్వము, ఆయన యొక్క సర్వజ్ఞత్వము, ఇది మనల్ని ఆకర్షించాడు. అదే భరద్వాజ మహర్షి గారిని, ఆయన ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఆయన ఎంత ఒదిగి ఉండగలిగాడు, ఎంతగా సమాజ సేవ చేయగలిగాడు, తన శక్తినంతా కూడా మన కోసం ఏ విధంగా సద్వినియోగం చేశాడు. ఆయన చెప్పే ఆయన జీవిత విధానం మనల్ని ఆకర్షించింది, ఆయన జీవిత విధానం. అట్లాగే మహాత్మాని కూడా అవే ఆకర్షించింది. ఈయన రోజు బాబాయ్కి చందనం పెట్టి పూజ చేసేవాడు. కానీ ఆయన వేషం ఎలా ఉంది? ముస్లింగా ఉండే. ఆయన ఉండేదే మసీదులో. ఈ ముస్లింలతో వచ్చి వీడే నీ ఆచారాన్ని పాడు చేస్తున్నారే, వీళ్ళు లోపల రాని, వీళ్ళు కొట్టాలి, ఎందుకంటే వాళ్ళ మత విరుద్ధంగా పూజ చేస్తున్నాడు కదా అనేసి. అని చెప్పేటప్పటికి కర్ర పట్టి కూర్చో ఉన్నాడు మసీదు ముందర. ఈయన పూజ అప్పుడు ఎందుకు వస్తున్నాడు? ఎవడో చెప్పాడు, మరి నేను నువ్వు పోయి కొట్టేస్తారు వాళ్ళు అన్నప్పుడు దూరంగా నిలబడిపోయాడు మానసాపతి.
వెంటనే బాబా అన్నాడు, ఎవడాడు చూస్తారా, నువ్వు లోపలికి రా అన్నాడు. ఇంకేం చేస్తాడు ఆ ముస్లిమ్స్, ఎవడ చూస్తాను రా పలదు చేస్తాను అన్నాడు. అక్కడ ఏం పనిచేసింది? మహల్ సాహిబ్ శ్రద్ధ పనిచేసింది, ఆర్ద్రత పనిచేసింది. ఆ ఆర్ద్ర శ్రద్ధ ఏం చేసింది? బాబాని ఆకర్షించింది. అంటే ఏంటి? భగవంతుడి పట్ల మనం ఎట్లా శ్రద్ధ కలిగి ఉంటే భగవంతుడు దిగి వస్తాడు కదా నిలస్తున్నాడు. లేకపోతే ఆ మాట అన్నాడు, నువ్వు వచ్చి నువ్వు పూజ చేయి, నిన్ను ఎవరు అడిగా చూస్తా అన్నాడు. ఆ దెబ్బతింటాడు వేరేవాడు. అలా మహాసాబుడి పూజ ప్రారంభించాడు కాబట్టి మనం ఈ ద్వారకా వెళ్ళిన పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం. లేకపోతే అంటే పూజకి నాంది మహాసాపతి, అంటే పూజించుకోవడానికి అంకురార్పణ చేసిన వాడు మహాసాపతి. అంటే అటువంటి అదృష్టం మనం కలిగించిన వాడు ఎవడు? మహాసాపతి. ఇప్పుడు మన ఇష్టంగా పరిస్థితి ప్రకారం మనం పూలు పెట్టుకొని చేసుకుంటాము అంటే ఈ పూజా పురస్కారం ప్రారంభించిన ఎవడు? మహాసాపతి. కాబట్టి మనకి అటువంటి అదృష్టం కలిగించిన వాడు మహాసాపతి. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా చూసుకుంటే ఈ మహాసాపతి విషయంలో నీవెందుకు జీవనోపాధి లేకుండా అనుకుంటున్నావు, నువ్వు నా పాదాలు ఆశ్రయించు అని భగవంతుడు చెప్పడం. ఇక్కడ పాదాలను ఆశ్రయించిన తర్వాత నీకు చింతకు తావలేదు. నీకు ఎప్పుడు ఏది అవసరమో అది నేను తీర్చగలను అనే విషయం ఇక్కడ మహల్సాపతి విషయం చెప్తున్నాడు. అంతేకాకుండా మహల్సాపతి బాబాతో పడుకునేవాడు. ఏది? ఆ మసీదులోనే పడుకున్నప్పుడు అప్పుడు ఏముంటుంది? పట్టుపరుపులు ఏముంటుందండి? మొదలే మట్టి నేలలు, అందులో నల్లరేగడి నేల. అక్కడ కాళ్ళంతా చెప్పు లేకపోతే కాళ్ళంతా నల్లగా అయిపోతుంది. ఆ భూమి అంతా నలిపే నల్లరేగడి అంటారు చూస్తారు కదా. అటువంటి నేలలు గుట్టగా ఉంటుంది. గుట్ట పచ్చికులు వచ్చి దాని మీద పడుకునేవాడు. బాబా పక్కనే పడుకునేవాడు. చూడండి అదృష్టం అంది. అంత ఆశామాది కదా. ఇప్పుడు చదువుకుంటున్నాం, ఒక భగవంతుడి సన్నిధిలో పక్కనే పడుకోవాలంటే, అంత స్పర్శ తగలాలంటే పాదా తాగితేనే అదృష్టం అనుకుంటాం. అటువంటిది మహాసాపతి పక్కనే బాబా పక్కనే మహాసాపతి. అతడికి పడుకుంటానే బాబాకి తర్ఫీదిస్తున్నాడండి. ఎందుకు తర్ఫీదిస్తా తర్వాత తెలుస్తుంది. అలా తోగతానే తట్లయిపోయేవాడు. పడుకోండి నిద్ర వచ్చాడు. నిద్ర ఎలా ఉంటుంది? తట్టిలైపోయి ఏం చెప్పేవాడు? సరే నిద్రపోవద్దు, లేచి కూర్చుని నీ చెయ్యి నా గుడిపై ఉంచు, నేను అల్లాని స్మరిస్తూ ఉంటా, అది వింటూ ఉండాలి, నువ్వు అది ఆగిపోతే నన్ను లాపాలన్నాడు. అంటే మేలుకుండాల్సింది గట్టి, ఆ 10 గంటలు మేలుకుండాల్సిందే. నా గుండె స్మరణ నీకు అన్ని తెలుస్తుంది, అది ఎప్పుడు ఆగిందనుకోండి వెంటనే నిద్ర లేపాలన్నాడు. ఆయన నిద్రపోవడం ఏంటి అసలు? ఇదొక సాధన. తలుచుకుంటే భగవంతుని నామం వినిపించేదట. అల్లా నామం అది పట్టుకొని ఉంటే అది పట్టుకునే ఉండాలా. మనకు కూడా నాటి పట్టుకుంటే తలిసి ఉంటుంది కదా. ఇలా పట్టుకున్నప్పుడు ఏముంటుంది? ఆ శబ్దం అంత కామ్గా ఉంటుంది కదా. ప్రశాంతంగా ఉన్నప్పుడు వినబడుతుంది. మామూలు ఉంటే ఎక్కడ పడుతుండే. ఇప్పుడు పడుకోబాక గుండె పట్టుకొని చూసుకుంటాడు. ఇప్పుడు ప్రశాంత్ 10 గంటలు అయింది అనుకోండి, ఎక్కడ రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ మనకి వినిపిస్తుందా? తెల్లవారు 4 గంటలకి వినిపించిందా? అలాగే ప్రసాద్ నిద్రపోయినప్పుడు బాగా స్మరిస్తూనే ఉంటాడు. అంటే నిత్యము స్మరిస్తూనే ఉంటాడు. అది నిలిచిపోయింది లేదు, ఈయన లేపింది లేదు, ఈయన నిద్రపోయింది లేదు. నిద్రపోయి అవుతుందా? నిద్రపోయిందిలే. అంటే బాగా నచ్చానండి. రాత్రంతా పడుకుంటే నేను కన్నీ 2 సార్లు లేస్తా. లేకుండా కదలకుండా కూర్చోగలిగాడు. తర్ఫీదు ఇస్తున్నాడండి. ఎందుకు ఇస్తున్నాడంటే తర్వాత 1886 జరిగిన సంఘటనకు వస్తుంది, నాంది అవుతుంది. అలా తెల్లవారు మెలుగునే ఉండేవాడు. ఇప్పుడు ఎదురుపోకూడదా? మనసు గుర్తించాడు. బాబా సన్నిధిలో అలా ఉంటే మెలకోకుండా అలసట అనిపించదు. ఉండదు సార్. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్నాం, ఇష్టంగా ఉన్నాం. మనకి ఉంటుంది, మనకి ఇష్టమైన పని చేసినప్పుడు తెల్లవారు పని చేస్తాం,
నిద్ర చదువుతామా, మళ్ళీ బాగా పని చేసుకుంటా ఉంటాం. అలా కాకుండా ఏది ఇష్టం పని చెప్పాడు అనుకోండి, నాకు నిద్ర వస్తుంది అని అంటాం. ఒక నిద్రపోయినా కూడా కలత నిద్రే పట్టలేదు అంటాం. ఇలా బిల్లిగా సాధన పరంగా మానసాలను మంచుకుంటూ వస్తున్నాడండి. వెంటనే ఎప్పుడైనా లీయాలను మొత్తం బయట కనీసం పాస్ కన్నా పోవాల్సి వస్తుంది కదా, ఇక నువ్వు పోయినావా చచ్చిపోతావు జాగ్రత్త. ఇంకేముందా బిగుసులు కూర్చోవలసిందే ఉంచినా కూడా. అంటే ఏంటి ఆ బిగుసు కూర్చోవడం అర్థం ఉంది సార్, దీనికి అర్థం ఉంది. అంటే 9 కనుక్కోండి, తెల్లవారితో 5 కనుక్కుందాం అంటే 8 గంటలు. 8 గంటలు బిగుసుకుని కూర్చున్నారు. అలా రోజు ప్రాక్టీస్ చేస్తే కొన్ని గంటలైనా కూడా కూర్చోగలడు. అలా సాధన చేపించుకుంటూ వస్తున్నాడు. అది ఒక తపస్సుగా తీసుకున్నాడు. అంటే ఎన్నో సంవత్సరాలు అదనం చేశాడు. ముందు చెప్పుకున్న 50 సంవత్సరాలు బాబాతో సన్నిధం చేశాడు. ఈ సాధన ఎన్నో సంవత్సరాలు చేశాడు. ఎందుకు జీవించాడు బాబా? 3 రోజులు సమాధి అయ్యాడు కదా, ఆ 3 రోజులు ఎవరు కూడా తలపెట్టుకున్నాడు బాబా? మహల్సాబది కూడా తలపెట్టుకున్నాడు. అంటే 3 రోజుల తర్వాత లేస్తాడు కదా, దానికన్నీ తగ్గింది. ఒకేసారి 3 రోజులు ఉండాలంటే ఎలా వీలవుతుంది? అందుకని అలా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇతడికి ఇతరులు యాచించాలంటే ఒక బిడియం. ఎంత పేద కుటుంబం ఉన్నప్పటికీ కూడా ఇతని దగ్గర తీసుకోవాలంటే అసలు స్వీకరించేవాడు కాదు. వస్తువులనే ఉంటారు కానీ స్వీకరించేవాడు మాత్రం కాదు. దీని దగ్గరికి వారి ఇల్లు కూడా అంతే. ఏమన్నా అడిగి తీసుకురా అనదు. ఏమి లేదా, ఏదో గంజి పూసుకొని తాగుతాం. ఇప్పుడు ఇల్లాలు సహకరించకపోతే భర్త ఏ పని చేయలేడు, భర్త సహకరించకపోతే ఇల్లాలు ఏ పని చేయలేదు. ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు కాబట్టి ఇద్దరు సహకారం ఉంటేనే బండి సాగుతుంది. వీడి సహకారం ఉంది, ఏదైనా పెట్టి వాళ్ళకి కూడా తీసుకోకూడదా అని భార్య అల్లా. అందువల్ల ఇతడు ఎవరిని అడిగి కూడా చెయ్యి చాపేవాడు మాత్రం కాదు. అనాయాసంగా వచ్చి పని వచ్చిందా తీసుకుని తినడం, లేదా ఏదో ఉన్నదాంతో తిప్పడం. ఇది అన్యోన్య దాంపత్యం అంటే. అందుకే అన్యోన్య దాంపత్యం మనం గుర్తుపెట్టుకోవాల్సింది శివపార్వతులు. వాళ్ళే మనకి ఆదర్శం. అందుకే ఆదర్శ కుటుంబం ఎవరంటే శివ కుటుంబం అంటారు. ఎందుకు ఆదర్శ కుటుంబం అంటే శివుడు పార్వతి, శివుడి వల్ల పాములు అంటే పార్వతిలా ఉంటుందండి. మళ్ళా వినాయకుడు వాహనం వెనుక నెమలి, సుబ్రహ్మణ్య వాహనము, దీనికేమో ఎద్దు, ఆమెకేమో సింహము. అందరూ కలిసి ఉన్నారా లేదా? అది అందుకని వాళ్ళు ఆది దంపతులు, ఆదర్శ దంపతులు, ఆదర్శ కుటుంబం అని వాళ్ళ భార్య కూడా సహకరించేది. సహకరించడం ఆశ్చర్యం కదండి. అసలు మనం ఆ పొజిషన్లో మనం వెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా భార్య సహకరిస్తుందా? ఇప్పుడు ఉన్నదాంతో అసంతృప్తి, పక్కన వస్తువు తీసుకుంటే భార్య గలాట అయ్యడం, దాని తగ్గట్టు భార్య ఏం చేస్తాడు పాపం, అతను బాగానే ఆచరిస్తాడు. ఈ పూర్వ భార్య అవునా కాదని మన పరిస్థితి మనకే అర్థమవుతుందండి. ఇలా ప్రతి ఎన్ని రోజులు అందరికీ బాబా డబ్బులు ఇచ్చేవాడు. ఇతను కూడా బాబా డబ్బులు ఇచ్చి ఒకసారి 3 రూపాయలు ఇచ్చి రోజు నేనైతే తీసుకుంటూ ఉండు, అదృష్టమే కదా, తీసుకుంటూ ఉండు, నిన్ను ఒక శ్రీమంతుని చేస్తా, అందరూ నిన్ను ఆశ్రయించి నీ మంచి కోరి నీ సేవిస్తారు. ఎన్ని వరాలు ఇస్తాను చూడండి బాబా ఇక్కడ. నేనైతే తీసుకుంటూ ఉండు, నువ్వు గొప్ప ధనంతో అయిపోతావు. అయిన తర్వాత అందరూ నీ దగ్గరకు వస్తారు, నీకు సేవ చేస్తారు. అంటే ఏం చేసినట్టాడు, నాకు అదంతా వద్దు, నాకు మీ పాద సేవ మాత్రమే చాలు. ఎందుకు వద్దన్నాడు అంటే అవి శాశ్వతం కాదు. నువ్వు ఇస్తావు, గొప్ప ధనవంతులు అవుతా, డబ్బు ఉంది కాబట్టి అందరూ అందరికి వస్తారు, డబ్బు తగ్గిన తర్వాత తోయేస్తారు. ఆడ బాబా పరీక్ష పెట్టాడు, తీసుకుంటాడా తీసుకోడా.
అందరికి 10 రూపాయలు 30 రూపాయలు అందరూ ఇస్తారు, తీసుకుంటున్నారు. నేను నీకు రోజు 3 రూపాయలు ఇస్తాను అంటున్నాడు. 3 రూపాయలు అప్పుడు ఎక్కువ అండి. 2 రూపాయలు బస్తా బియ్యం అప్పుడు. 3 రూపాయలు అంటే 1 బస్తా బియ్యం వస్తుంది. రోజు 1 బస్తా బియ్యం అంటే 2 బస్తాలు ఏంటి లోపలికి? దాని అమ్ముకుంటే ఎంత వస్తుంది అంటే ఎవరిని దగ్గర స్వీకరించేవాడు కదా మహాసాపతి టెస్ట్ చేశాడు. నిలస్తాడా నిలవడా? నాకు ఇవే వద్దు స్వామి, మీ పాద సేవ చాలు. ఎందుకంటే ఆయన చెంత ఉన్నాడంటే మనకి ఎప్పుడు ఏ అవసరాలు చూసుకునే బాధ్యత అయింది. మనకే సంబంధం. మిమ్మల్ని మీ ఇంటికి వచ్చేసారు అనుకోండి, మీరన్నా ఫస్ట్ ఉండాలా, నాకు గో బెటరా, నేను వచ్చేస్తా ఒక వారం మీ ఇంట్లో ఉంటే దాకా ఉంటా అంటా అనుకోండి, మీకు ఇబ్బందే. ఇవి వచ్చేసినాడే ఇంకా ఎట్లా కాదండి పొమ్మని చెప్తామా, పొమ్మలేము అని చెప్పి అవి ఇద్దరు మాట్లాడితే ఏమ్మా ఎట్ చేస్తాం మనం మాట్లాడుకుని సరే మనం ఒక పూట తిని ఆయన ఒక పూట పెడతాంలే 3 పెడతారు అనుకుంటున్నారా? నిజం కాదమ్మా, అది పెట్టవా అది చెప్పు. అట్లా అనుకొనేసి నీ పాదసేవ సార్ నాకు అన్ని సంక్రమిస్తుంది. ఇదే కుచేరుడు అంటాడు కృష్ణుడిని, నీకేం కావాలి కోరిక అంటాడు. మొట్టమొదటి ఏం కోరుకుంటాడంటే నీతో నీ సన్నిధం కావాలి, నీ సాన్నిధ్యం కావాలి అంటే నీ దగ్గర ఉండాలి. రెండవది నిన్ను పూజిస్తుంటారే వాళ్ళతో నాకు స్నేహం కావాలి. మూడోది నీ పాదం ఎప్పుడు నేను చేయాలి, నీ పాదం వదిలిపెట్టుకుంటాను కొట్టుకున్నాడు. ఈ పాపిస్తూ డబ్బులు అనుకుంటా కుచేరుడుగా. అంటే ఈ మహాసాపతి సాధు సాంగత్యం చేయడం వల్ల, ఇవన్నీ వినడం వల్ల, ఇది కుచేరుడు కృష్ణుడు వినడం వల్ల ఓహో అది శాశ్వతం. ఇప్పుడు కుచేరుడు కోరకుండానే గొప్ప ధనవంతుడిని చేయలే, ఒక అటుకులు ఒక పిడికి తిట్టాను, అది గుర్తుపెట్టుకున్నాడు. మీ పాద సేవ చేయాలి చాలు. అదే కదా మహాభారతంలో కుంతి కూడా కోరుకున్నది, కృష్ణ నువ్వు కష్టాన్ని చాలు, నువ్వు నా పక్కన ఉంటావు అంటే ఎప్పుడు గుర్తుంటానని అర్థమైంది. కాబట్టి నీ పాసేవ మాత్రమే నాకేమని చాలన్నారు. అంటే ఇతడికి అన్ని సంపదల కంటే వైరాగ్యం, అపరిగ్రహం అంటే ఇతరులకు తీసుకోకుండా ఉండడం, సంతృప్తి, ఇవే శ్రేష్టమనిపించేవి. ఇదే శాశ్వతం కూడా. మొట్టమొదట వైరాగ్యం లేకపోయినా తీసుకోలేకపోయినా సంతృప్తి ఉంటే అంతగా మించి ధనవంతుడు ఇంకోటి లేడు, అంత మంచి మహాభాగ్యవంతుడు ఇంకోటి లేడు. ఉన్నదాంతో తృప్తిపడడం మనం అమర్చుకోగలిగితే మనకన్నా భాగ్యవంతుడు ఎవరు లేదు. అది మనం అమర్చుకోగలగాలి. అందుకే ఉన్నదానంతో అసంతృప్తి పడకూడదు, లేని దానితో తపన పడకూడదు. ఇప్పుడు ప్రజెంట్ ఏది ఉందో దాన్ని ఆస్వాదించు, ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఇంతకు మనం శిక్షణ ఇచ్చాడు కదా, ఏది నిద్రపోలేకుండా. అదే 1986లో భగత్ పేరు రండి, మాసారి భగత్ అంటాడు. భగత్ అంటే అసలు ఏంటి? జ్ఞానం కలిగిన వాడని అర్థం. బా అంటే జ్ఞానం అనుకున్నాం కదా, గా అంటే గమన ప్రయాణం సాగించేవాడు కదా. అటువంటి వాడు అంటే బాబానే అతన్ని జ్ఞాన సంపూర్ణ సంబోధిస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఒరే భగత్ అనేవాడు. భగత్ నేను అల్లావది పోతున్నా, నీవి దేహాన్ని 3 రోజులు కాపాడుకో, నేను అటు తర్వాత తిరిగి రాకుంటే 50 గంటలు సమాధి చేసి అని చెప్పాడు. ఎప్పుడు 1986లో అతను త్వరపై తలబెట్టుకున్నాడు, శ్వాస పొందిపోయింది. ఆ సన్నివేశం మన సినిమా చూసాం ఎలా ఉంది. 3 రోజులు అంటే 72 గంటలు, 72 గంటలు, రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు, కదలకుండా ఉండాలి. నీళ్ళు తాగడానికి పోయేదానికి అవకాశం లే, తుమ్మేదానికిలే, దగ్గేదానికిలే, దీనికి పోవాలా లే. ఆహారం ఎట్లా తీసుకుంటా, ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఏదో తీసుకున్నాడేమో మరి, చొర మీద ఉన్నాడు కాబట్టి. చుట్టుపక్కల గోల, మనం సీరియల్ కూడా చూసాం. వాడు చనిపోయినాడే కదా, శవాన్ని 3 రోజులు పెడతారు, శవాన్ని 3 రోజులు పెడితే కుళ్ళిపోతుంది కదా, దానికి వ్యాధి వస్తుంది కదా అని చుట్టూ పోరు.
ఆ పోరంతా భరించాల. వాళ్ళు లాక్కుపోతానంటే కూడా అడ్డుపడాల. మరి ఈ 3 రోజుల సాధన ఎన్ని సంవత్సరాలు చేయించాడు బాబా చూడండి. రే రాత్రి నిద్రపోకుండా ఉండు అంటే ఇప్పుడు కూర్చొని అలవాటు అయింది అనుకోండి, ఇప్పుడు అరగంట కూర్చుంటున్నాం. రోజు అరగంట కూర్చున్నాను అనుకోండి, రేపు గంట కూర్చుంటాం. అలా 2 గంటలు కూర్చుంటాం. అలా 3 గంటలు కూర్చోగలుగుతాం. అంటే అభ్యాసం ఉండాల. తర్వాత ఇదే అభ్యాసం అనుకోండి, రోజు కూర్చోగలం. ఆ తర్ఫీదు 1886 ముందు, అంటే బాబా ఎప్పుడు వచ్చాడు? 1856. 56 నుంచి దాదాపు ఇది తర్ఫీదు ఇస్తూనే ఉన్నాడు. అందువల్ల మహాసభకి కూర్చోగలిగాడు. గ్రామకరణ వచ్చారు, అందరూ వచ్చారు, పరీక్ష చేశారు, చనిపోయాడు అన్నారు, సమాజాన్ని తొందర పెట్టారు. కానీ మహల్సాపతి మాత్రం బాబా చెప్పాడు అని తిరిగి రాకపోతే సత్యం వస్తానని చెప్పాడు. రాకపోతే కదా మీకు చేసే పనులన్నీ కూడా అని 3 నెలలు పెట్టుకుంటాడు. అప్పుడేమన్నా ఐస్ బాక్స్లో ఏముందయా? అలా 3 రోజులు బాబాని రక్షించాడు. నిజంగా ఆ 3 రోజులు అతని విశ్వాసం కానీ సడలుంటే, ఓరి నడిచి ఉంటే ఏమైండేది? బాబా దక్కేవారు కాదు. అది మహాసాప్తిలో గొప్పతనం. బాగా సానబెట్టాడు అన్నమాట. అలా అయిన తర్వాత నిరంతరము సేవ చేస్తున్నాడు కాబట్టి బాబాకి ఎంతమంది ఎక్కువ ప్రీతి, ప్రేమ, కరుణ ఇవన్నీ ఉండేవి. ఎందుకని నిశ్చలంగా 3 రోజులు తన శరీరాన్ని కాపాడాడు. అది ఆషామాషి కాదు, 3 రోజులు కాపాడాలంటే మనం ఏదో చెప్పులేస్తున్నాం. అందువల్ల ఎక్కువగా ఇష్టం ఉండేది. ఇంకెవరు చెప్పినా వినిపించుకోని సందర్భాల్లో మహాసభలు మాత్రం వింటాడు. ఎవరైనా చెప్పాడు కూడా మాట వినకపోవచ్చు, కానీ మహాసభ చేత మాత్రం వినేవాడు. అసలు ద్వారకామాయి ఆ విధంగా రూపుదిద్దు అంటే బాగా గుంటలు ఉండేదమ్మా. అది రూపుదిద్దుకోవడం కారకుడు కూడా మహాసాపతే. బాబాని బతిమలాడు చేసుకునేసి ఒక తావుల్లో కూర్చొని తర్వాత ద్వారకామాయిని శుభ్రం చేసేవాడు, అప్పుడు రిపేర్ చేసేవాడు అనమాట. ఇలా చేసినప్పుడు ఒకసారి బాబా ఉన్నట్టుండి నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఊరు వెళ్ళిపోయాడు. తర్వాత మహాసభ చూసి బాబా లేడు. ఏమైనా అంటే బాబా ఎవరన్నా బాధించారో, ఇష్టడి పనులను ఏడ్పించారో, అందులో వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మనం వస్తాడని భయం వేసింది మహాసభకి. అందుకని పరిగెత్తిన తర్వాత ఎందుకంటే ఆయన సేవ, ఆయన మహత్యం తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఊళ్ళో లేకుండా ఎంత బాధగా ఉంటుంది. ఆయన వెళ్ళిన తర్వాత ఈయన పోయే ముందే బాబా అయినాడు రాళ్ళు కొట్టాలతో పడుతున్నాడు. పక్కన వెళ్ళిపోయాడు, ఎత్తుకుంటా పోయాడు. పొద్దున బాబా కనబడ్డాడు. బాబా మహత్వం రానివ్వకుండా రాళ్ళతో కొడుతున్నాడు. రాళ్ళతో కొడుతుంటే పోగలుగుతాం అనమాట. ఇదేనా పేడ అనుకుంటే వెనక్కి తిరుగుకుంటాం. కానీ మాత్రం ఏం చెప్పలే. వెంటనే నువ్వు చెప్పినా సరే నిన్ను తీసుకోకపోకుండా మాత్రం నేను వెళ్ళను. సిడీకి తీసుకోకుండా నేను మాత్రం వెళ్ళడం అంటే ఎంతటి పట్టుదలండి. ఎందుకని ఆయనకు దివ్యత్వం గుర్తించాడు కాబట్టి. మరి అటువంటి మనం జారు విడుచుకున్నామంటే నష్టపోయింది మనమే, ఆయన కాదు. ఎందుకంటే చాలామంది మహాత్ములు చెప్పారు ఈయన వజ్రం లాంటి వారు అని చెప్పాడు. ఏదో గంగగిరి బాగా కావచ్చు, ఆనంద్ మహారాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పారు. అందుకని నువ్వు కొట్టిన చంపినా సరే నేను మాత్రం నీ సన్నిధిని విడిచిపెట్టను. మీరు రాలేదా నీ దగ్గర ఉండిపోతా. నేను వాడిని చెప్పి వచ్చేసిన, వస్తే అని తీసుకొస్తా, లేదా నేను ఉండిపోతా అని చెప్పేటప్పటికి వెంటనే అన్నాడు. ఆ మాటతో కొంచెం తగ్గాడు. ఇక్కడ ఉండిపోతానని చెప్పాడు కదా, రాళ్ళు కొట్టడం ఆపాడు. అయిపోయిన తర్వాత నేను మీ గ్రామానికి రాను, మేము పకిళ్ళం కదా, మేము ఎక్కడైనా ఉండవచ్చు, వెళ్ళవచ్చు. నువ్వు గృహస్థివి, నువ్వు ఇల్లు విడిచి రాకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళన్నాడు. అంటే కొంచెం తగ్గాడు అన్నమాట. తగ్గిన తర్వాత కొంచెం చెప్పాడు, అయ్యా మీరు సన్యాసం కదా, మేము ఎక్కడే తిరుగుతూ ఉంటాం, మాకే ఇబ్బందిలే. కానీ నువ్వు వివాహం చేసుకున్నావు, గృహధర్మాన్ని పాటించాలి. నువ్వు భార్య విడిచిపెడితే అది ధర్మం కాదు, అది అధర్మం మొత్తం. కానీ నువ్వు ఇంటికి వెళ్ళన్నాడు. అంటే కొంచెం సాఫ్ట్గా చెప్పాడు అన్నమాట. వెంటనే అన్నాడు, నేను వెళితే మిమ్మల్ని తీసుకుని వెళ్తా,
ఇంకా ధర్మమా అధర్మమా నాకు కానీ ముడిపడి కూర్చేసాడు. చివరికి మహాసభ మాటే నెగ్గింది. అంటే అన్నీ వదులుకుని వచ్చాడంటే ఎంత పట్టుదల ఉండాలంటే ఆ పట్టుదలకి తలొగ్గాడు బాబా. నిజంగా మనందరికీ సాయి తిరిగి లభింపజేసిన వాడు కూడా మహాసాగర్. వరదాది మాస్టర్ గారు మనకు అందించిన వాడు చేసిన వాడు ఎవరు? సూక్ష్మంగా బాబా, స్థూలంగా పాల్పడుగురుగా. పాల్పడుగురుగా చెప్పకపోతే మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? హిమాలయాలు. మనకు కనీసం ఎలా బతకాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. లేకపోతే తెగిరి గాలి పట్టంలాగా మనం అందరం ఎట్టపోయిండే వాళ్ళము. ఆలోచించండి. ఈ సత్సంగం లేకపోతే మన ఆలోచన ఎలా ఉంటుంది? ఆలోచన ఈ ఊరి సంగతి ఆలోచిస్తాం, ఈ పిల్లల సంగతి ఆలోచిస్తాం. ఇక్కడ రావడం కదా ఈ పిల్లలు కాస్త మంచి నేర్చుకోవడం, వీళ్ళ మంచిని చూసి ఎవరో ఒక బాంబే ఆయన వచ్చి ఈ పుస్తకాలు ఇవ్వమని చెప్పడం, అది పాల్పడుగా చెప్పకపోతే మన పరిస్థితి ఏంటి? అట్లాగే మహల్సాపతి బాబాను అందించడానికి మూల కారకుడు మహల్సాపతి అయ్యాడు. లేకపోతే ఎక్కడో బాగా మీ మీద అభిమానం మా పిల్లల మీద ఆయన పుస్తకాలు కానీ ఈమె చెప్పించాడు. మన పుస్తకాలు ఆయన పంపించాడు అన్నాడు ప్రభుని, పిల్లలకి ఇచ్చి చదివించు, దీన్ని చదువుకుంటారనే సంగతి. మరి ఈ అవకాశాలు మనం కోల్పోయాడు. మరి మనం ఎవరు థ్యాంక్స్ చెప్పాలి? మనం పాల్పడు గురుగారు థ్యాంక్స్ చెప్పాలా? ఎందుకంటే బాబా మనకు తెలియదు కదా. అట్లాగే ఇప్పుడు బాబాను పంపించిన వాడు ఎవరు? మా తరఫున థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లా ప్రతి విషయంలో కూడా మనకి బాబా దగ్గర చేసిన వాడు మహల్సాపతి యొక్క చలవే అనుకోవాలి మనం ఇక్కడ. ఇలా ప్రతి విషయంలో షిరిడీ దర్శనం ప్రార్థిస్తుందంటే, షిరిడీకులు చూసుకుంటున్నామంటే చూడండి, మొట్టమొదటేమో బాబాను మహాత్ముడు గుర్తించాడు. రెండవది ఏంటి? ఇతరుల నుంచి చేజాపకుండా బాబాని ఆశ్రయించడం ఎలా నేర్పించాడు. బాబాని ఎలా పూజ చేసుకోవాలో అనే విషయాన్ని మనకి నేర్పించాడు. ద్వారకామాయి పాడుపడిపోయి ఉంటే దాన్ని పరిశుద్ధం చేసి మనం కూర్చోడానికి అనువుగా చేసిన వాడు మహల్సాపతి. ఇంకా బాబా వెళ్ళిపోతే గురుదులి బాబాని బతిమలాడి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చిన వాడు ఆయన. బాబా మూడో సమాధి అయినప్పుడు మూడో తరగతి తిరిగి వస్తాననుకున్నప్పుడు ఆ దేహాన్ని మూడోలు కాపాడింది మహల్సాపతి. ఇప్పుడు మహల్సాపతి దగ్గర ఎంతగా రుణపడి ఉన్నాం? ఈ 3 ముక్కలు చెప్పుకున్నాం. బాగా తీవ్ర ఆలోచించాం అనుకోండి, రాళ్ళతో కుడుతున్నప్పటికి కూడా పట్టు వదలలే. బాబా తన తొడ మీద పడుకున్నప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా దేహాన్ని దహనం చేయాలంటే కూడా దహనం చేస్తే ఆయనతో పాటు నన్ను కూడా దహనం చేయమని చెప్పాడే కానీ వదులుకోలే. అంటే అటువంటి నిశ్చలత మనకందరికీ అలవర్చుకోమని చెప్పిన వాడు మహల్సాపతి. ఇలా ప్రతి ఒక్క విషయంలో మనం ఒక భక్తుల్లో మనం గమనించవలసింది దాన్ని. అంతవారు దోమలు చెప్పుకున్నాం, ఇంకో శ్యామ చెప్పుకున్నాం, హేమత్మని చెప్పుకున్నాం, ఇప్పుడు మహల్సాపతి. అంటే మహల్సాపతిలో ఉన్న దృఢమైన విశ్వాసాన్ని మనం నింపుకోమని భరద్వాజ మహర్షి గారు ఈ సాయి సన్నిధి గ్రంథం ద్వారా మనకు అందించాడు. అలాగే ఇక్కడున్న పిల్లలకంతా కూడా బాబా యొక్క తత్వాన్ని తెలపాలని బాంబే నుంచి దేవయ్య గారని ఆయన పంపించారండి ఇవన్నీ. కాబట్టి వీటన్నిటికీ మూల కారకుడు భరద్వాజ మహర్షి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ భావాన్ని గుర్తించుకుంటూ ఆ మార్గంలో మనందరూ ప్రయాణం సాగిస్తాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.